లెంట్ కాలంలో మొదటి ఆదివారం యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తరువాత పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యమునకు కొనిపోబడి అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి అపవాది సాతాను చేత శోధింపబడ్డారు. లెంటు మొదటి ఆదివారం నాడు క్రైస్తవ లోకమంతా యేసు ఆ శోధనను వాక్యంతో ఎలా జయించారో ధ్యానిస్తుంది. మన జీవితంలో వచ్చే లోకపు ఆశలను, శరీర ఇచ్ఛలను ఎలా జయించాలో ఈరోజు మనకు నేర్పుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ లెంటు మొదటి ఆదివారంన నీ పరిశుద్ధ సన్నిధిలో మోకరిల్లుతున్నాము. ప్రభువా, అరణ్యంలో అపవాది నిన్ను రకరకాలుగా శోధించినప్పుడు నీవు నీ తండ్రి చిత్తానికి లోబడి పరిశుద్ధ వాక్యంతో వారిని జయించినందుకు నీకు స్తోత్రములు. తండ్రి, మా దైనందిక జీవితంలో ఎదురయ్యే శరీర ఆశలు, నేత్ర ఆశలు మరియు జీవపు డమ్ము వంటి శోధనను జయించే శక్తిని మాకు ప్రసాదించు. మేము బలహీనపడినప్పుడు నీ వాక్యం మాకు ధైర్యాన్ని, మార్గదర్శకత్వాన్ని ఇవ్వనివ్వు. ఈ 40 రోజుల ఉపవాసం ప్రయాణంలో మేము నీకు మరింత దగ్గరవ్వాలని, మా హృదయములను పవిత్రపరచుకోవాలని ప్రార్థిస్తున్నాము. నీ ఆత్మ సహాయంతో మమ్ములను బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.